హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వైభవలక్ష్మి వ్రత ఉద్యాపన చేస్తున్నాను. నేను అమ్మవారికి 21 శుక్రవారాలు చేస్తానని మొక్కుకున్నాను. ఒక మంచి రోజు చూసుకొని ఫస్ట్ ఫ్రైడే అయితే స్టార్ట్ చేశాను. సో ఎటువంటి అడ్డంకులు లేకుండా 20 శుక్రవారాలు అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే అంటే ఉద్యాపన అయితే చేస్తున్నాను. ఏ వ్రతం చేసుకున్నా మంచి రోజు చూసి మొదలు పెట్టాలి అంటారు కదా. సో నేను ఈ వ్రతం వచ్చేసి లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో చేసుకున్నాను. అండ్ దీని ముగింపు వచ్చేసి నాకు అనుకోకుండా మంచి రోజు కలిసి వచ్చింది. నేను ఏ రోజైతే ఉద్యాపన చేసుకున్నానో ఆ రోజు వచ్చేసి అక్షయ తృతీయ కూడా ఉండే. పూజకి ఒక వారం ఉంది అనగానే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మన ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. నాకు క్లీనింగ్కి 2 to 3 days పట్టింది. ఒక రోజు అయితే మొత్తం నేను బ్లాంకెట్స్ అంతా ఉతికేసాను. ఇంకా వన్స్ బ్లాంకెట్ అయిపోయింది అంటే ఇంకా ఇల్లంతా శుభ్రం అయినట్టే. దీని తర్వాత ఇంకా 2 రోజులు మొత్తం నేను షాపింగ్ అనేది పూర్తి చేసుకున్నాను. ఒకరోజు బట్టల షాపింగ్ చేశాను. అందులో అమ్మవారికి పెట్టే చీర, జాకెట్ ముక్క ఇవి తెచ్చుకున్నాను. ఇంకా పుట్టిల్లు నుండి ఒడి బియ్యం వేస్తానని మా మమ్మీ అన్నది. సో తను చీర అనేది ఇప్పించింది. ఆ షాపింగ్ కూడా ఆ రోజు అయిపోయింది. అండ్ ఇంత వంటకాలు వండాలి అంటే ఒక పెద్ద గ్యాస్ ఉండాలి కదా అని చెప్పేసి ఒక 1250 పెట్టి నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ నుండి ఆ చిన్న గ్యాస్ స్టవ్ కూడా తెచ్చుకున్నాను. ఒక 12 kg వరకు మనం దాని మీద కుక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ డే బేగం బజార్కి వెళ్ళి ఎర్రటి గాజులు తీసుకున్నాను ముత్తైదులకు పెట్టడానికి. అండ్ మనం వాయనంలో పుస్తకం పెడతాం కదా, వరలక్ష్మి వ్రత పుస్తకం అది. అండ్ అవి కాకుండా చిన్న చిన్న పూజ సామాగ్రి ఏవైతే వక్క, పసుపు, కుంకుమ, అగరవత్తులు, ఇలా చిట్టి గాజులు, ఇవన్నీ ఐటమ్స్ నేను మొత్తం ఒక రోజులో పూర్తి చేసుకున్నాను. ఇంకా పూజకి ఒక రోజు ముందే మనం పూలు పళ్ళు అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ శనగలు ఇవన్నీ మనం 1 day బిఫోరే నానబెట్టుకోవాలి. ఇంకా మా మమ్మీ వడి బియ్యం వేస్తా అన్నారు కదా, ఆ వడి బియ్యం కూడా కలుపుతున్నారు. 12 అవ్వగానే మొత్తం కూరగాయలు కావాల్సిన అన్నీ రెడీ చేసేసుకున్నారు. ఇంకా మా అక్క అండ్ మా చెల్లె కలిసి మొత్తం వంటలు అయితే వాళ్ళే వండారు. మా అక్క బగారా రైస్, సాంబార్, ఇంకా ఆలు కుర్మా ఎక్కువ క్వాంటిటీవి తను వండింది. చెల్లి వచ్చేసి 9 రకాల ప్రసాదం, అంటే ప్రసాదం ఎక్కువ క్వాంటిటీ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం మొత్తం తనే మేనేజ్ చేసింది. ప్రసాదంలో పరమన్నం, పెరుగన్నం, పులిహోర, గర్జలు, షీర, సేమియా పాయసం, శనగపప్పు వడలు, మినపప్పు వడలు, ఇంకా పచ్చి శనగలు. పొద్దున లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని గడప దగ్గర చక్కగా అలికి ముగ్గు వేసుకున్నాము. ఇంకా తోరణాలు, మామిడాకులు అంతా కట్టాము, పూలు కూడా కట్టాము. పొద్దున 10 నుండి మధ్యాహ్నం వరకు అయినంత వరకు అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాము. మా అమ్మమ్మ, మా అత్తమ్మ, ఇంకా పైన ఫ్లోర్ ఆంటీ వాళ్ళు ముగ్గురు కలిసి అయినంత వరకు చాలా పనులు వాళ్ళే, గర్జలు కూడా వాళ్ళే చేశారనమాట. సో వాళ్ళు అయినంత వరకు కొన్ని పనులు వాళ్ళు చేశారు. మా అక్క చెల్లి కొంచెం వంట పనులు ఉన్నారు. మా మమ్మీ వచ్చేసి తను లైట్గా కొన్ని పనులు చేస్తూ షీర మాత్రం తనే వండిందనమాట. మధ్యాహ్నం నుండే నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏదైతే ఉందో అదంతా సెట్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా 5 అవ్వగానే ఇంకా మొత్తం అక్కడ అంతా అలికి, నేను జాజా ఉంటుంది ఆ జాజా ఎప్పుడు అలుకుతాను అనమాట. జాజా అలికి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దాని మీద ఒక పీట అంటే 2 పీటస్ అరేంజ్ చేసుకొని ఎర్రటి క్లాత్ పరిచాను. అండ్ పైన ఆంటీ దగ్గర నుండి ఇంకో పీట కూడా తెచ్చుకొని అమ్మవారికి పెట్టడానికి స్పేస్ చేసుకున్నాను. ఫస్ట్ అనుకోలేదు నేను అమ్మవారికి యాక్చువల్లీ చీర కట్టించుకుందాము అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ అప్పటికే మా అక్క ఫుల్ బిజీ ఉంది కిచెన్లో, నాకు హెల్ప్ లేదు పూజ దగ్గర. సో అందుకని చెప్పేసి ఇంకా మా ఆడపడుచులు రావడం వల్ల వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల అమ్మవారికి అంతవరకు అయితే నేను బ్లౌజ్ పీస్తో అలంకారం అయితే ఎంచుకున్నాను. ఒక పీట దగ్గర వాళ్ళు అలంకరించారు, అంటే అమ్మవారిని సెట్ చేశారు. ఇంకో సైడ్ ఎక్కడైతే కలశం పెట్టానో కలశం కింద 5 గుప్పెడ్ల బియ్యం వేసి దానిపైన కలశం పెట్టి దానికి ఒక 80% వాటర్ వేసి దాంట్లో కొంచెం ఎర్రటి అక్షంతలు ఏవైతే మనం అక్షంతలు కలుపుకుంటామో ఆ అక్షంతలు వేసేసి దాంట్లో ఒక పువ్వు, ₹1 కాయిన్, పసుపు, కుంకుమ వేసి అండ్ ఆ కలశానికి ఒక కంకణం కట్టి దానిపైన నేను మామిడాకులు లేదా తమలపాకులు పెట్టుకోవచ్చు. రెగ్యులర్ పూజ అప్పుడంతా నేను తమలపాకులే పెట్టాను. బుక్లో మామిడాకులు అంటారు కాబట్టి ఈరోజైతే మామిడాకులు అవైలబుల్ ఉన్నాయని నేను మామిడాకులు పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయ, ఒలిచిన కొబ్బరికాయ పెట్టి దానికి బ్లౌజ్ ఏదైతే మనం బ్లౌజ్ చూపిస్తారో ఆ విధంగా నేను ఫోల్డ్ చేసుకొని పెట్టేశాను అన్నమాట బ్లౌజ్ పీస్ ఆ కొబ్బరికాయ మీద.
దానికి పూలమాల, ఇంకా వస్త్రాలు, ఇంకా ఒక గోల్డ్ చైన్ వేసి అలంకరించుకున్నాను. ఒక సైడ్ ఫోటోకి కూడా చక్కగా అలంకరించాను అనమాట. పూలమాల, ఇంకా మనం అది ఒత్తులతోటి వస్త్రం అంటాం కదా, అది కూడా వేసాను. కలశానికి అమ్మవారికి గాజులు వేశాను. చిట్టి గాజులు అమ్మవారిని ఎక్కడైతే అలంకరించుకున్నానో అక్కడ వేసాను అనమాట. సెవెన్ 7:30 వరకు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి ముందు ప్రసాదం, వాయనం అన్నీ పెట్టేశాక ఇంకా అందరికీ మంగళారతులు ఇచ్చాను. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా అందరికీ కాళ్ళకి పసుపు కూడా పెట్టాను. అయినంత వరకు నేను పసుపు పెట్టాను. మిగతా వాళ్ళకు ఎవరికి కుదిరితే వాళ్ళైతే పెట్టారు. నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ టోటల్గా నేను 25 మెంబర్స్కి అయితే వాయనం ఇచ్చాను. ఏవైతే నేను రిటర్న్ గిఫ్ట్ తెచ్చానో అవి 25 పీసెస్ తెచ్చాను. అవి 25 పీసెస్ మొత్తం అయిపోయాయి అన్నమాట. ఈ దగ్గర వాళ్ళు మా పాప ట్యూషన్కి వెళ్తుంది కదా, ఆ ట్యూషన్ టీచర్ అయితే 5 to 6 మెంబర్స్ని తీసుకొని వచ్చింది. నేనైతే అడిగాను, మీకు అయినంత వరకు తీసుకోరండి అని. ఒక సర్కిల్లో అందరు ముత్తైదులకైతే కూర్చోపెట్టాను. ఫస్ట్ అందరికీ బొట్టు, గంధం పెట్టుకుంటూ పసుపు పుస్తకి పెట్టుకోండి అని చెప్తూ అలా ఒక రౌండ్ మొత్తం ఇస్తూ వచ్చానన్నమాట. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండే అప్పుడు ఈ వ్రతం గురించి విన్నాను అనమాట. అంటే నేను కాలేజ్కి వెళ్ళి రాగానే మా ఇంటికి దగ్గరలో ఒక ఆంటీ పిలిచేదనమాట, పుస్తకం చదవడానికి రా అని. అతను పూజ చేసేటప్పుడు ఆ కథ ఏవైతే ఉంటాయో అవి నేను చదివేదాన్ని. సో ఆ కథ చదువుతూ నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు నేను కూడా ఒక కోరిక అయితే కోరాను అనమాట, 11 శుక్రవారాలు చేస్తానని. సో అప్పుడు నా కోరిక నెరవేరింది. అప్పుడు ఇమీడియట్గా నేను కూడా 11 శుక్రవారాలు చేశాను. అప్పుడు అంతా నాకు తెలివి లేదు, ఎలా చేయాలి ఏంటి, అసలు ఎలా చేశానో కూడా గుర్తులేదు. దాని తర్వాత పెళ్ళి అయ్యాక 2 పిల్లల తర్వాతనే నేను ఈ వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను. ఏది కోరుకున్నా నా కోరిక అయితే నెరవేరింది. నిజంగా అమ్మవారికి మనం భక్తి శ్రద్ధతో మొక్కుకుంటే మన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అందరికీ బొట్టు పెట్టడం అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా లైన్గా వాయనం అయితే ఇస్తూ వచ్చాను. వాయనంలో 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, 9 గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్, రిటర్న్ గిఫ్ట్, పూలు, వ్రత పుస్తకం, ఇంకా అందులో పచ్చి శనగలు అయితే మేము ప్యాకెట్లో ఇలా వేసి రెడీగా పెట్టుకున్నాము. సో ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది, కింద పడదని. ఒక్కొక్క కంకణం కూడా కట్టాను. ఇచ్చేటప్పుడు ముత్తైదులకు ఇస్తీనమ్మ వాయనం అని అనాలి, అండ్ తీసుకునేవారు తీసుకుంటేనమ్మ వాయనం అని అనాలి. ఇలా 3 times మనం ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, ఇలా 3 సార్లు అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి అక్షంతలు ఇచ్చి కాలు మొక్కుకోవాలి. నేనైతే ఒక 30 వరకు కంకణాలు కూడా అరేంజ్ చేసుకున్నాను. అండ్ నా చేతికి కూడా నేను ఒక తోరం అంటారు కదా, 9 పోగుల దారం ఉంటుంది. ఆ 9 పోగుల దారంకి 9 ముడి వేసుకుంటూ ఒక్కొక్క ముడి దగ్గర ఒక పువ్వు, ఆకు ఇలా కట్టుకుంటూ రావాలి. అది అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు పెట్టాను. ఆ కంకణం కూడా నేను నా చేతికైతే కట్టుకున్నాను. ఏ కంకణం అయినా దానికి ఫస్ట్గా మనం పసుపు అయితే పూయాలి. పసుపు పూసాకే మనం దానికి మామిడాకు లేదా తమలపాకు ఇలా ఫోల్డ్ చేసి ఆ కంకణమ్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. వాయనం అందరికి ఇచ్చాక ఇంకా భోజనాలు కూడా పెట్టాను. భోజనాలు వీడియో క్లిప్స్ ఇక్కడ లేవు, నేను లైవ్ అనేది చేశాను కాబట్టి లైవ్లో మొత్తం వీడియోస్ అయితే ఉన్నాయి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ ఈ అక్క వచ్చేసి లాస్ట్ వచ్చారు. ఆల్మోస్ట్ 24 ముత్తైదులకు పెట్టాను కదా, ఈ అక్క వచ్చేసి లాస్ట్ అన్నమాట. సో తిను 25th ముత్తైది. పూజ మాత్రం చాలా చక్కగా, చాలా ప్రశాంతంగా అయింది. అండ్ నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇలా అందరికీ పిలిచి వాయనం ఇచ్చి భోజనం పెట్టడం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం, ఇలాంటివి పూజలు చేసుకోవడము.
బియ్యం కంపల్సరీ ఏం లేదండి, ఇంకా పుట్టిల్లు నుండి వాళ్ళ ఇష్టంగా వడి బియ్యం అనేది నింపుతున్నారు. సో మా మమ్మీ నాకు, మా వారికి, మా పిల్లలకి బట్టలు తెచ్చారు. ఇంకా మా అత్తమ్మ కూడా బట్టలు అనేది తీసుకొని వచ్చారు. సో ఆ బట్టలు మేము ఇప్పుడు కట్టుకొని వచ్చి కూర్చున్నాము. ఒక 5 ముత్తైదులు ఇలా వడి బియ్యం అనేది నింపుతారు. ఇంకో విషయం, ఇంకా ఉద్యాపన చేసే ముందు మనం అంతా క్లీనింగ్ చేసేస్తాం కదా, ఒక్కసారి క్లీనింగ్ అయిపోయాక ఇంకా నాన్ వెజ్ అనేది అస్సలు ముట్టుకోకండి. బయట కూడా తినొద్దు, ఇంకా ఇంట్లో కూడా నాన్ వెజ్ అనేది తీసుకురావద్దు. పూజ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని స్నానం చేసుకొని వచ్చి ఇంకా అమ్మవారి దగ్గర ఏదైతే ఉందో అవన్నీ మనం కలశం కానీ అమ్మవారిని అయితే కదపాలి. అమ్మవారికి వాయనంలో పెట్టిన చీర, బ్లౌజ్ పీస్, ఇంకా గాజులు ఇవన్నీ మనం ఎవ్వరికి ఇవ్వకూడదు, మనమే యూస్ చేసుకోవాలి. కలశం కదిపేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నమః అని చెప్పి నేను కదుపుతాను. కదిపాక దాంట్లో వాటర్ ఏవైతే ఉందో అది తులసి మొక్కలకు లేదా ఎక్కడైనా తొక్కని ప్లేస్లో మనం వేయాలి. ఇంకా నేను 20 పూజలు చేశాను కదా, ఏదైతే మనం కలశం కింద బియ్యం వేస్తామో ఆ 20 పూజల బియ్యం ఇంకా ఇప్పుడున్న బియ్యం అన్నీ కలిపి నేను నాకు కుదిరిన రోజు పావురాలకు వేయడానికి అయితే తీసుకొని వెళ్తాను. అక్కడున్న పూలు, పళ్ళు అన్నీ తీసేసి సెపరేట్ చేయాలి. ఈవెన్ అమ్మవారికి కూడా సేమ్ అదే విధంగా. నాకైతే ఒక వర్డ్ ఉంటుంది, అది చెప్పడం అయితే తెలియదు, అందుకని చెప్పేసి అలా చెప్పుతూ ఓం శ్రీ లక్ష్మీ నమః అనుకుంటూ కదుపుతాను 3 సార్లు, ఇలా ఎత్తి పెట్టడం అనమాట. ఇంకా అమ్మవారికి పెట్టిన పూలు నేను తలలో పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ గాజులు ఏవైతే పెట్టానో అమ్మవారికి అవన్నీ నేను నా చేతిలో అయితే వేసుకున్నాను. ఏదైతే అభిషేకం చేసుకున్నానో అక్కడ ఏదైతే కుంకుమ వేసానో అవంతా అయితే కొంచెం స్టోర్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టుకున్నాను. అది అప్పుడప్పుడు ఫ్రైడే పెట్టేసి మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా పసుపు గణపతిని అయితే నీళ్ళలో వేసి నేను ఏదైనా నార్మల్ తొక్కని ప్లేస్లో ఒక మొక్కకైతే వేసేస్తాను. అమ్మవారిని కదిపాక ఏదైనా స్వీట్ ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంలో అయితే పెట్టాను. నాకు అయినంత వరకు ఈ పూజ గురించి తెలుసుకొని నేను ఏ విధంగా చేయాలనుకున్నానో అలా అయితే చేశాను. హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.